హలో చర్చ్ నైన్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా విరివిగా ఎదుర్కొనేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, యేసు ఎక్కడైనా తన్ను తాను దేవునిగా పరిచయం చేసుకున్నాడా అని. దానికి షార్ట్ ఆన్సర్ ఎస్, పరిచయం చేసుకున్నాడు. బట్ అది అర్థం కావాలి అనంటే మెస్సయ్యాని గురించి ప్రవక్తలు ఇచ్చినటువంటి ప్రవచనాలు మనకు అర్థం కావాలి. అందులో భాగంగా ఈరోజు మనం ఒక ప్రవచనాన్ని గురించి స్టడీ చేద్దాం. అదే మీకా రాసినటువంటి ప్రవచనం. మీకా మెస్సయ్య బెత్లెహేములో నుంచి వస్తాడు అని చెప్తూనే ఆయన ఏ కాలానికి సంబంధించిన వాడో కూడా చెప్తాడనమాట. ఆయన బెత్లెహేము నుంచి రావడం మాత్రమే కాదు కానీ ఆయన నిత్యత్వానికి సంబంధించిన వాడు అని చెప్తాడు. ఇది మనకి బిఎస్ఏ ట్రాన్స్లేషన్లో అంతా సరిగ్గా అర్థం కాకపోయినప్పటికీ ఇతర తెలుగు ట్రాన్స్లేషన్స్ ని మనం చూస్తున్నప్పుడు అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్బి తెలుగు ట్రాన్స్లేషన్ లో చూస్తే ఆయన బెత్లెహేము నుంచి వస్తాడు, అలాగే ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడు, ఆయన పూర్వకాలము నుంచి నిత్యం నుంచి ఉన్నవాడు అని ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ తెలియజేస్తుంది. అంటే ఆయన నిత్యత్వం నుంచి ఉన్నవాడు అని అర్థం వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆయన యొక్క నిత్యత్వాన్ని గురించి చెప్పడానికి రెండు పదాలని ఒకడు ఉపయోగిస్తారు. ఒకటి ఆయన పూర్వకాలం నుంచి ఉన్నవాడు అని, అలాగే నిత్యం నుంచి ఉన్నవాడు అని ఉపయోగిస్తారనమాట. దాన్ని హీబ్రూలో పూర్వకాలానికి కెదెం అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తే, నిత్యం అనేటటువంటి ఈ పదానికి ఆలెం అనేటటువంటి హీబ్రూ పదాన్ని ఉపయోగిస్తారు. సో దీన్ని బట్టి మనకి మెస్సయ్య నిత్యత్వం నుంచి ఉన్నవాడు అని అర్థం అవుతుంది. అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో చూస్తున్నప్పటికీ కూడా మనకి ఇంచుమించు ఇదే అర్థాన్ని మనకి వచ్చేలాగా వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. అయితే ఒక చిన్న చిక్ ఇక్కడ పడింది. అదేంటంటే ఆలం అనేటటువంటి ఈ పదాన్ని మీరు బ్లూ కలర్ లో చూస్తున్నారు కదా, ఈ పదాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అన్న దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఆ యొక్క కన్ఫ్యూజన్ అనేది మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది ఏన్షియంట్ డేస్ అని పెడితే, కొంతమంది ఎవర్ లాస్టింగ్, ఇంకొంతమంది ఏన్షియంట్ టైమ్స్ అని ఇలా ట్రాన్స్లేట్ చేయడం మనం గమనించగలుగుతాం. దానికి కారణం ఏంటంటే కొంతమంది స్కాలర్స్ ఈ ఆలం అనేటటువంటి పదాన్ని ఒక హిస్టారికల్ టైం పీరియడ్ లో ఒకానొక సమయానికి మనం లిమిట్ చేయాలి అని వాళ్ళు భావించడమే. ఆలం అనేటటువంటి పదానికి యూజువల్ గా ఉన్నటువంటి మీనింగ్ ఏంటో తెలుసా? నిత్యత్వం. అయితే చాలా మంది ఏమంటారంటే ఆలం అనేటటువంటి పదం డేస్ ఆఫ్ అనేటటువంటి పదంతో కలిసినప్పుడు హిస్టారికలీ ఒక పాయింట్ ఆఫ్ టైం కి సంబంధించినటువంటి ఒక పదంగా మాత్రమే దాన్ని మనం చూడాలి. నిత్యత్వం అనేటటువంటి ఒక అర్థం వచ్చే విధంగా ఆలం అనేటటువంటి పదాన్ని స్వీకరించకూడదు అని అంటారనమాట. అందుకు వారు కొన్ని ఎగ్జాంపుల్స్ ని కూడా చూపిస్తారు. ఎప్పుడైతే ఆలం అనేటటువంటి ఆ పదానికి డేస్ ఆఫ్ అనేటటువంటి ఈ పదం తగిలించబడిందో అప్పుడు ప్రతిసారి కూడా ఒక హిస్టారికల్ పాయింట్ ఆఫ్ కి ఆ ఆలం అనేటటువంటి పదం రిఫర్ చేయబడతాం మనం గమనించగలుగుతాం. సో దీన్ని బట్టి వాళ్ళు ఏమంటారనంటే ఆలం అనేటటువంటి ఈ పదం కేవలం నిత్యత్వాన్ని మాత్రమే సూచించదు, చరిత్రలో ఒకానొక పాయింట్ ఆఫ్ ని కూడా సూచిస్తుంది. అలా సూచించినప్పుడు నిత్యత్వం అనేటటువంటి మీనింగ్ ని అది కోల్పోతుంది అని వాళ్ళు చెప్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. అయితే ఆలంకి ఆ మీనింగ్ రావడానికి గల కారణం దాని ముందు డేస్ ఆఫ్ అనేటటువంటి పదాన్ని చేర్చడం కాదు. డేస్ ఆఫ్ ఆలం అనేటటువంటి పదాన్ని హిస్టారికల్ ఈవెంట్కి కానీ, ఒక చారిత్రక పురుషుడికి కానీ, లేదా చారిత్రకమైనటువంటి ప్లేసెస్కి కానీ యాంకర్ చేసినప్పుడు ఆలం అనేటటువంటి పదానికి మీనింగ్ నిత్యత్వం కాదు, అది చరిత్రలో ఒకానొక పాయింట్ ఆఫ్ కి సంబంధించింది అని మనకి అర్థం వస్తుంది అనమాట. అలా మనం ఆ యొక్క డేస్ ఆఫ్ ఆలంని దేనికైతే యాంకర్ చేస్తారో దాన్ని మనం బేస్ చేసుకొని ఆలం అనే పదం నిత్యత్వానికి సంబంధించింది కాదు అనే కంక్లూషన్కి మనం వస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆమోసు 9:11లో యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఆలం అని ఉంటుందన్నమాట. అయితే ఇంతకీ ఆ డేస్ ఆఫ్ ఆలం ఏంటి అని మనం తిరిగి మళ్ళీ ఆ వచనాన్ని చదివినప్పుడు అది దావీదు కాలానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆలం అనేది ఇక్కడ నిత్యత్వానికి సంబంధించిన పదం కాదు, చారిత్రక కాలానికి సంబంధించిన పదం అని మనకు అర్థమవుతుంది. అలాగే మీకా 7:14లో చూస్తున్నప్పుడు కూడా యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఆలం అని ఉంటుంది. మరి ఇక్కడ కూడా డేస్ ఆఫ్ ఆలం అని ఉంది కదా, అంటే ఇక్కడ నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నారా? ఇంకా మనం కొంచెం వచనంలో ముందుకెళ్ళి చూసినట్లయితే అది బాషాను గిలియాదుకి సంబంధించినటువంటి పదంగా మనం గమనించగలుగుతాం. అంటే ఆ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఆ సమయాలకి సంబంధించినటువంటి పదంగా మనం దాన్ని గమనించగలుగుతాం. భాషాను గిలియాదు అనేవి నిత్యం ఉండేవి కావు. కాబట్టి ఇది నిత్యత్వానికి సంబంధించిన
పదంగా దీన్ని వాడలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అలానే ఇంకొంచెం మనం ముందుకెళ్తే 7:20లో కూడా ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ఓల్డ్ అని ఉంటుంది, ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ఆలం అని రాసి ఉంటుంది. మరి ఇక్కడ ఆలం అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటి? నిత్యత్వమా? ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తున్నట్లయితే అక్కడ అబ్రహాము గురించి, వారి యొక్క పితరుల గురించి మాట్లాడటం మనం గమనించగలుగుతాం. దాన్ని బట్టి ఈ డేస్ ఆఫ్ ఆలెం అనేది అబ్రహాము కాలానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం డేస్ ఆఫ్ ఆలెం అని ఎక్కడ మనం చూస్తున్నా, లేదా డేస్ ఆఫ్ కెదెం అని ఎక్కడ మనం చూస్తున్నప్పటికీ అది ప్రతిసారి కూడా ఒక చారిత్రక పురుషుడికో, లేదా ఏదో ఒక ప్రదేశానికో, లేదా ఏదో ఒక ఈవెంట్కో రిఫర్ చేస్తూ ఉంది. అలా రిఫర్ చేయడాన్ని బట్టి ఆ పదాలు నిత్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి పదాలు కావు, చారిత్రక కాలానికి సంబంధించినటువంటి పదాలు అని స్కాలర్స్ అర్థం చేసుకొని ఆ యొక్క పదాలకి మీనింగ్ ని ఆపాదిస్తారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ ఏమవుతుందనంటే, ఈ కెదెం, ఈ ఆలం అనేటటువంటి ఈ పదానికి మీకా 5:2లో ఎటువంటి హిస్టారికల్ పాయింట్ లేదు, ఎటువంటి హిస్టారికల్ యాంకరింగ్ పాయింట్ లేదు. మీకా నిజంగా హిస్టారికల్ యాంకరింగ్ పాయింట్ ని ఇవ్వాలి అనుకుంటే అతను ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 సందర్భాల్లో 7:14, 7:20లో ఆలెం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, లేదా డేస్ ఆఫ్ ఆలెం అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఆల్రెడీ హిస్టారికలీ దాన్ని యాంకర్ చేశాడు. బట్ ఇక్కడ ప్రత్యేకించి మీకా డేస్ ఆఫ్ ఆలెం అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఎక్కడ కూడా హిస్టారికల్ పాయింట్ని ఇవ్వలేదు. ఇలా ఇలా దీన్ని వదిలేయడాన్ని బట్టి మీకా ఆలెంని కేవలం నిత్యత్వం అనేటువంటి మీనింగ్ వచ్చే పదంగానే స్వీకరించాలి అని కోరుకుంటున్నాడు. అది మాత్రమే కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీక ఏ ఒక్క ప్రవక్త, ఏ ఒక్క గ్రంథకర్త చేయనటువంటి ఒక కొత్త వేలో మెస్సేయాని పరిచయం చేస్తున్నాడు. ఎలాగా? ఎలాగా అంటే పోయట్రీ ఉపయోగించి. ఇప్పుడు పోయట్రీలో 2 పదాలు ఒకే విషయానికి సంబంధించి ఉపయోగించినప్పుడు హీబ్రూలో అది ఇంటెన్సిఫై అవుతుంది. ఆ మీనింగ్ మరీ యాంప్లిఫై అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కెదెం అనేటటువంటి పదం కానీ, ఆలెం అనే పదం కానీ, ఈ రెండు కూడా కాలానికి సంబంధించిన పదాలు అని మనం గమనించాం. ఏ ఇప్పుడు ఒకవేళ హిస్టారికలీ ఒక లీనియేజ్ గుండా వస్తాడు, లేదా చరిత్రలో ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో పుడతాడు అని చెప్పడానికి ఆ మెస్సయ్య కెదెం నుంచి వస్తాడు అని చెప్పొచ్చు కదా, లేదా ఆలం నుంచి వస్తాడు అని చెప్పొచ్చు కదా. ఎందుకు కెదెం, ఆలం ఈ 2 పదాలని ఉపయోగించాడు? ఇదే ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకు అలా ఉపయోగించాడు అని అంటే, మీక ఊహకందనటువంటి పురాతన కాలమానం నుంచి ఒక ఆయన మన కోసం బెత్లెహేంలోకి వస్తాడు అని చెప్పడం ఇక్కడ మీకా ఒక ఉద్దేశం అనమాట. దాన్నే పొయిటికలీ ప్యారలిజం ఉపయోగించి ఇంటెన్సిఫై చేసి చెప్తున్నాడు. మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే ఇలా అనుకోండి. ఈ పుస్తకం చాలా బాగుంది అని చెప్పడం వేరు, చాలా చాలా బాగుంది అని చెప్పడం వేరు. ఎప్పుడైతే చాలా చాలా అని ఉపయోగించానో నేను దాని యొక్క మీనింగ్ ని ఇంటెన్సిఫై చేసి చెప్తున్నా, యాంప్లిఫై చేసి చెప్తున్నా. అనేక రెట్లుగా దీన్ని మీరు చూడాలి అని నేను విజిబుల్ గా గట్టిగా నొక్కి ఒక్క అనేది చెప్తున్నా. లేదు, ఈ కూర అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఇంకా ఇంకా అమోఘంగా ఉంది అని నేను చెప్తున్నాను అనుకోండి. నేను యాడ్ చేసేటటువంటి ప్రతి ఒక్క యాడ్జెక్టివ్ కూడా అంతకు ముందు చెప్పినటువంటి పదాలను ఇంటెన్సిఫై చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. చాలా బాగుంది అని చెప్పడానికి నేను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను కదా. సేమ్ హీబ్రూ కూడా ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ హీబ్రూలో ఆయన ఏం చెప్తున్నాడనంటే, రాబోయేటటువంటి ఆ మెస్సయ్య కెదెం నుంచి వస్తాడు, ఆలం నుంచి వస్తాడు అని ఇంటెన్సిఫై చేసి చెప్తున్నాడు. అలా చెప్పడం ద్వారా ఈ వినేవాళ్ళు ఎలా వింటారంటే, కెదెం నుంచి వస్తారు అంటే పురాతన కాలం నుంచి వస్తారు. ఓకే, పురాతన కాలం అంటే ఎక్కడి నుంచి? దావీదు కాలం నుంచి వస్తాడా, అబ్రహాం కాలం నుంచా, మోషే కాలం నుంచా, ఆదాము కాలం నుంచి? ఎక్కడి నుంచి వస్తాడు? ఏ కాలం నుంచి వస్తాడు? మళ్ళీ అంటాడు, కెదెం నుంచి వస్తాడు, ఆలం నుంచి వస్తాడు. అంటే ఆలం అంటే ఏంటి? మళ్ళీ నిత్యం. అంటే మీరు ఒకవేళ కెదెం నుంచి వస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు ఏ దావీదు వైపో, మోషే వైపో, అబ్రహాము వైపో, లేదా ఆదము వైపో చూస్తుంటే అక్కడితో ఆక్కండి. ఆలం నుంచి వస్తాడు, ఆయన నిత్యత్వం నుంచి వస్తాడు, నిత్యత్వ కాలం నుంచి వస్తాడు అని ఇంటెన్సిఫై చేసి చెప్తున్నాడు అనమాట. అలా చెప్పడం ద్వారా రాబోయేటటువంటి వ్యక్తి నిత్యుడిగా ఉండినటువంటి వాడు అని చెప్తున్నాడు. మరి హీబ్రూ థియాలజీని మనం చూస్తున్నప్పుడు, లేదా యూదుల యొక్క థియాలజీ ప్రకారం చూస్తున్నప్పుడు, ఎవరు నిత్యుడు? ఆది అంతం లేనటువంటి వాడు ఎవరు? దేవదూతల? మనుషుల? ఎవరు? యెహోవానే. యెహోవా మాత్రమే నిత్యత్వం కలిగి ఉండేవాడు. అంటే యెహోవానే తిరిగి మనిషి రూపంలో జన్మిస్తాడు, బెత్లెహేముగా వస్తాడు అని చెప్పడం మీకా యొక్క ఉద్దేశమా? ఖచ్చితంగా అదే.
ఇది మనకి నెక్స్ట్ ఫర్దర్ గా హబక్కుకు గ్రంథాన్ని చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. హబక్కుకు మీకా తర్వాత వచ్చినటువంటి వాడు. హబక్కుకు 1:12లో యెహోవాని గురించి ఇక్కడ ఒక వాచనం రాసుంటుంది. నీవు కెదెం నుంచి ఉన్నవాడు కాదా అని ఉంటుంది. అక్కడ అర్థం మిక్కెదెం అని ఉంటుంది అనమాట. ఈ మిక్కెదెం అనేటటువంటి పదమే మనకి ఇక్కడ మీకా కూడా ఉపయోగిస్తాడు. ఈ రాబోయేటటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తాడు? కెదెం నుంచి వస్తాడు అని ఇక్కడ మనకి మీకా ఏదైతే ఉపయోగించాడో అదే పదజాలాన్ని హబక్కు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. సో కెదెం నుంచి వచ్చేది ఎవరు? యెహోవా. అంటే ఇప్పుడు కెదెం నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? మెసయ అయి ఉండొచ్చు. అంటే యెహోవానే మెస్సేగా వస్తుండొచ్చు. ఇది థియలాజికలీ పాసిబులా? ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. థియలాజికలీ ఇది పాసిబులా అంటే ఎస్, ఖచ్చితంగా పాసిబులే. ఇంతకంటే ముందు కొంచెం మనం వెనక్కి వెళ్దాం. చాలా మంది ఏమంటారనంటే మెస్సయాని గురించి లేదా నిత్యుడగు మెస్సయ అనేటటువంటి ఈ యొక్క థియాలజీ ఏదైతే ఉందో అది లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో డెవలప్ అయింది కాబట్టి మీకా దీని గురించి చెప్పేటటువంటి అవకాశమే లేదు అని చెప్తుంటారు. కానీ థియలాజికలీ అది చాలా చాలా ఈజీగా పాసిబుల్ అయ్యేటటువంటి విషయం. ఎందుకు అనంటే కెదం అనేటటువంటి పదం ఏదైతే మనం గమనిస్తున్నామో ఈ కెదం అనేటటువంటి పదం ద్వితీయోపదేశ కాండంలో ఉపయోగించినప్పుడు స్పెసిఫికలీ యెహోవాకి ఆపాదించారు. సో అలా ఆపాదించడం ద్వారా ఈ యొక్క యెహోవాకి సంబంధించిన ఈ పదాన్ని మెస్సయాకి ఆపాదిస్తూ ఆయన నిత్యుడుగా ఉంటాడు అని ఆలం అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా మీకా యెహోవానే నిత్యుడుగా ఉన్నటువంటి ఆ యెహోవానే మనిషిగా వస్తాడు అని చెప్తున్నాడు. ఇది మీకు అర్థం కావాలి అని అంటే డివైన్ ఫ్లూయిడిటీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా మీకు అర్థం కావాలి. డివైన్ ఫ్లూయిడిటీ అనే కాన్సెప్ట్ ప్రకారం ఒక్క యెహోవా మల్టిపుల్ గా ఉండగలుగుతాడు. ఒక్క యెహోవా ఇద్దరుగా ముగ్గురుగా అలా ఉండగలుగుతాడు అనమాట. అందులో రెండవ వాడు అనేక సార్లు నామముగాను వాక్యముగాను వారి మధ్య సంచరించడం, దేవదూతగా వారి మధ్య ఉండడం అనేది పాత నిబంధన కాలంలో అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు వింటూ చూస్తూ వచ్చినటువంటి వారు అనమాట. అలాగే వారి చుట్టూ ఉన్నటువంటి థియాలజీలో దేవుళ్ళు మనుషులకి జన్మించేటటువంటి కథలు కూడా వింటూ వచ్చారు. సో ఆల్రెడీ ఒక్క యెహోవా ఇద్దరుగా ముగ్గురుగా ఉన్నప్పుడు అందులో రెండవ వాడు వారి మధ్య వారి పితరులతో మాట్లాడటం గమనించిన తర్వాత వారికి ఆ యొక్క రెండవ వాడైన యెహోవా మనిషిగా జన్మిస్తాడు అని ఊహించుకోవడం పెద్ద కష్టతరమైనటువంటి విషయం ఏమీ కాదు. అందుకే మనకి మిడీవల్ జూయిష్ కమెంట్రీస్ లో చూస్తున్నా గానీ ఈ యొక్క వచనాన్ని గురించి మాట్లాడుతూ లేదా మెస్సయాని గురించి మాట్లాడుతూ ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారన్నమాట. అలాగే కొంతమంది ఇంకొక వ్యక్తి అయితే ఆయన ఎల్ గాడ్ అని అంటారు. అంటే యెహోవానే అన్నట్లుగా వాళ్ళు మాట్లాడతారు. ఈవెన్ యూదుల యొక్క రిలీజియన్ లో కూడా మెస్సయా యొక్క స్టేటస్ ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన భూమి మీద ఉండక మునుపే ఉన్నటువంటి వాడుగా వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే ఇందాక నేను స్లైడ్ చేసినటువంటి అనేకమైనటువంటి కమెంట్రీస్ ని మీరు తిరిగేస్తున్నప్పుడు ఆయన యొక్క డివైన్ నేచర్ ని కలిగి ఉండేటటువంటి వాడు, ఆయన నిత్యుడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా వాడారు ఈ పదాన్ని అని వాళ్ళు చెప్తారు. అంత మాత్రమే కాదు, ఇది మీకా ఏదో ఐసోలేట్ అయిపోయి ఒక అవుట్లేయర్ గా చెప్తున్నటువంటి వాక్యం కూడా కాదు. మీరు ఒకవేళ యెషయా 9:6లో చూస్తున్నప్పుడు మనకు ఒక శిశువు అనుగ్రహించబడను అనేటటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో ఆ శిశువుకు ఉండేటటువంటి ఒక టైటిల్ ఏంటో తెలుసా? బలవంతుడైన దేవుడు, ఎల్ గిబోర్ అని అంటారు. ఎల్ గిబోర్ అనే పదం ఆ టైటిల్ కేవలం యెహోవాకి మాత్రమే ఆపాదించబడింది. ఆ టైటిల్ ని ఇక్కడ మనకి ఈ బిడ్డకి ఆపాదించడం ద్వారా యెషయా ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవానే మనిషిగా ఒక కుమారుడిగా మన మధ్యకి రాబోతున్నాడు అని చెప్తున్నాడు. అదే కాలానికి మీకా కూడా సంబంధించినటువంటి వాడు కాబట్టి మీకా మాట్లాడుతూ ఆ రాబోయేటటువంటి ఆ యెహోవా బెత్లెహేములో జన్మించబోతున్నాడు. ఆయన నిత్యుడు. ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క ఐడెంటిటీని మీరు మిస్ అవ్వకండి అని చెప్తూ ఆయన నిత్యుడై ఉన్నవాడు అని మీకా తెలియజేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? థియలాజికలీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ 100% ఇస్ పాసిబుల్. సో చాలా మంది ఈ థియలాజికల్ పాసిబిలిటీ అనేది ఉండదు, ఇది కష్టం, ఇది క్రైస్తవులు చేసుకునేటటువంటి ఒక డాక్టర్ని, వీళ్ళు తిరిగి తిరిగి వాళ్ళ యొక్క డాక్టర్ని మీకా నోట్లో కుక్కుతున్నారు, యెషయా నోట్లో కుక్కుతున్నారు అని చెప్పేటటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బైబిల్ని ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్ గుండా చూస్తున్నాము.
ఇజ్రాయేలీలు ఒక్క దేవుడు ఇద్దరుగా ముగ్గురుగా ఉండగలడు అని నమ్ముతున్నారు కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క థియాలజీని చెప్తున్నారు. లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినటువంటి క్రైస్తవులు దాన్ని జీసస్ క్రైస్ట్ గా ఐడెంటిఫై చేస్తారు. సో జీసస్ క్రైస్టే పాత నిబంధన నామం, పాత నిబంధనలో యెహోవా, పాత నిబంధనలో వాగ్దానం, వారితో నిబంధన చేసుకున్నటువంటి యెహోవా, పాత నిబంధనలో వాక్యముగా ఉన్నటువంటి యెహోవా, పాత నిబంధనలో దేవదూతగా ఉన్నటువంటి యెహోవా ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే ఈరోజు మన మధ్య మనిషిగా నివసించాడు అని న్యూ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి గ్రంథకర్తలు, అపోస్తలులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతని బట్టి గుర్తించగలగడం జరిగిందనమాట. సో పాత నిబంధనలో ప్రవక్తలు ఇచ్చినటువంటి ఒక హోప్ ఏంటో తెలుసా? యెహోవా వారి మధ్యకి నిత్యుడుగా ఉన్నటువంటి ఆ యెహోవా వారి మధ్యకి రాబోతున్నాడు అని వాళ్ళొక హోప్నిచ్చారు. ఆ హోప్ జీసస్ క్రైస్ట్ లో మనకు నెరవేరింది. ఎవరైతే ఈ లింగ్విస్టికలీ లేదంటే ఈ థియలాజికల్ పాసిబిలిటీస్ ని డిస్కస్ చేస్తూ ఆ, ఇది ఆలం అనేటటువంటి పదం నిత్యత్వానికి సంబంధించింది కాదు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఏదైతే మీకా ట్రై చేస్తూ ఆ, గట్టిగా నొక్కి ఒక్క నుంచి పొయిటికల్ గా ఉపయోగించి కెదెం ఆలం అని రెండు కూడా ఉపయోగించి ఎక్కడ మనం చూడనటువంటి ఒక స్ట్రక్చర్ ని అతను క్రియేట్ చేస్తూ, స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ లైక్ రెండు పదాల యొక్క కూర్పు ఇక్కడ కెదెం అండ్ దెన్ ఆలం, ఈ రెండు యొక్క కలయిక, ఈ కాంబినేషన్ ఎక్కడ చూడనటువంటి కాంబినేషన్ ఉపయోగిస్తూ చాలా స్క్రీమ్ చేస్తూ లౌడ్ గా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ ప్రయత్నాన్ని భంగం కలిగించే విధంగా వాళ్ళు ఆ యొక్క నిత్యత్వాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క ఆలమైనటువంటి పదానికి. అలా చేయడం ద్వారా మీకా ఏదైతే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని వీలంత వరకు న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీకా నిజానికి చాలా చాలా బ్యారియర్స్ దాటుకుంటూ ఈ యొక్క ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అతను కెదెం నుంచి వస్తాడు అని చెప్పడం మాత్రమే కాకుండా అతను ఆలం నుంచి వస్తాడు అని చెప్తున్నాడు. టైటనింగ్ చేస్తున్నాడు. హిస్టారికల్ యాంకరింగ్ ని కావాలని రిమూవ్ చేసేశాడు. అతను ఒకవేళ హిస్టారికల్ యాంకర్ పెట్టాలి అనుకుంటే ఆలంకి పెట్టగలిగేవాడు, కానీ కావాలనే పెట్టలేదు. సో ఇలా చేయడం ద్వారా కొన్ని వినూత్నమైనటువంటి విధాలుగా మీ యొక్క ఊహకు అందనటువంటి స్థాయిలో నుంచి రాబోయేటటువంటి వాడు వస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతగా అతను బ్యారియర్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడో వాటన్నిటిని న్యూట్రలైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కొంతమంది స్కాలర్స్ దాన్ని దాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తారా, ఆలం అనేటటువంటి పదానికి ఉన్నటువంటి ఆ నిత్యత్వాన్ని వీలైనంత వరకు రెడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అలా చేయాల్సిన అవసరం లేదు. లింగ్విస్టికలీ అది చాలా ఫ్రీగా ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మనం గనక ఆలెం లేదా కెదెం అనేటటువంటి రెండు పదాలు కూడా హిస్టారికల్ లీనియేజ్ కి సంబంధించినటువంటి పదాలు అయినట్లయితే, ఎందుకంటే వీళ్ళు అంటారనమాట ఈ యొక్క కెదెం లేదా ఈ ఆలెం అనేటటువంటి రెండు పదాలు కూడా దావీదు కాలానికి సంబంధించినవి అని చెప్పడం ద్వారా దావీదు వంశం నుంచి ఒకడు వస్తాడు అని చెప్తున్నారు అని అంటారు. కానీ అలా ఆ మాటని కన్వే చేయాలనుకుంటే కెదెం అనేటటువంటి ఒక మాట సరిపోతుంది, లేదా ఆలం అనేటటువంటి ఇంకో మాట సరిపోతుంది. ఈ రెండింటిని అక్కడ ఉపయోగించడం అనేది కేవలం రిడెండెన్సీ అవుతుంది, అనవసరమైన రిపిటేషన్ అవుతుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇంటెన్సిఫికేషన్ ని మనసులో ఉంచుకున్నాడు కాబట్టే మన యొక్క మీక పర్పస్ఫుల్ గా దాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఆ రాబోయేటటువంటి వ్యక్తి పుట్టినప్పుడు బెత్లెహేంలో పుడతాడు, కానీ తన యొక్క నిజమైన ఐడెంటిటీ నిత్యత్వంలో ఉంది అని చెప్పడానికి అన్నట్లుగా ఇక్కడ మనకి ఈ యొక్క ప్రవచనం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ప్రవక్తలు యెహోవా మెస్సేగా వస్తాడు అని చెప్తుండడం మనం గమనించగలుగుతాం. సో ఇది ఈరోజు మనం చూసింది. నెక్స్ట్ మేబీ మనం యెషయా 9లో ఎల్ గిబర్ ఆర్గ్యుమెంట్ ని మనం స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఇంకా థియలాజికల్లీ జకర్యా దగ్గర ఉన్నటువంటి ప్రవచనాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ యొక్క థియాలజీ మొత్తాన్ని అర్థం చేసుకున్న తరువాత మనం ఫైనలీ యేసయ్య తన గురించి తాను యెహోవాని అని చెప్పుకున్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా ఉందాం. సెలవు. బాయ్.